ఈరోజు వెళ్ళాడు. ఈరోజు చెప్పినటువంటి వాక్యంలో నిర్గమకాండం, లేవి కాండము 16వ అధ్యాయంలో పూర్తి విశ్లేషణ ఉంటుంది. ఆ లేవి కాండము 16వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు పాప పరిహారానికి ఏడాదికి ఒక్కసారి ఏ విధముగా వారు పాప పరిహారము, పాప ప్రాయశ్చిత్తం జరిపించుకుంటారన్న విషయాలను మీరు చూడవచ్చును. ఈ పాప ప్రాయశ్చిత్తం చేసుకునే ఎటోన్మెంట్లో వారు చేసే పని ఏడాదికి ఒకసారి ఏం చేస్తారంటే 2 మేక పిల్లల్ని తీసుకొస్తారు. ఒక మేక పిల్లను బలి చేసేస్తారు. రక్తము ద్వారా మొత్తం ఆ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని దాన్ని ప్రోక్షణ చేస్తారు. అదేవిధంగా విడిచిపెట్టే గొర్రె, ఒక గొర్రె బలియాగం అయిపోతుంది. దాన్ని గాడ్స్ అలా గోట్ అంటారు. రెండవ గోటు మీద, రెండవ మేక మీద ఈ యొక్క రక్తాన్ని చల్లి అరణ్యంలో పంపించేస్తారు. దాన్ని స్కేప్ గోట్ అంటారు ఇంగ్లీష్లో. అజా అజాజెల్ అని దానికి ఒక పేరు ఉన్నది. ఈ రెండు కూడా, ఒకటి బలియాగం అవుతుంది, రెండోది పాపాలని మోసుకుపోతుంది. బలియాగము పాపాలను మోసుకోవడం అనేది విడిచిపెట్టే మేక, అదేవిధంగా బలి అయిపోయేటువంటి మేక చేసే పనులను యేసయ్య ఒక్కసారి చేశారు. ఏడాదికి ఒకసారి ఇంకేం మనం చేయక్కర్లేదు. ఒక్కసారి ఆయన బలియాగం చేయడం ద్వారా మనమంతా కూడా పాప ప్రాయశ్చిత్తం పొందగలుగుతున్నాం. ఇశ్రాయేలీయులకు పాప ప్రాయశ్చిత్తము 7 ఏండ్ల శ్రమకాలంలో చివరిలో జరుగుతుంది వారికి. ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి వారు యేసుప్రభు యొక్క బలియాగాన్ని నమ్మటం లేదు. యేసుప్రభు చేసినటువంటి గొప్ప కార్యం బట్టి దానికి మనం ఆయన ద్వారా మనం రక్షింపబడిన జనులం కాబట్టి ఆయనకి ఎప్పుడు మనము స్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాము. ఇప్పుడు వచ్చిన వారందరికి కూడా వందనాలండి. మరి